వెల్కమ్ బ్యాక్. ఇక తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి, కష్టపడకుండానే కోట్లు రావాలనుకునే వారే అతని టార్గెట్. షేర్ మార్కెట్ను ఔపోసన పట్టిన నిపుణుడిగా చెలామణి చేసుకుంటున్న ఆర్థిక నేరగాడు సామాన్యుల అత్యాశను పెట్టుబడిగా మలుచుకున్నాడు. సొంతంగా రకరకాల మనీ స్కీమ్లు ప్రారంభించి వేల రూపాయల లాభాలు రుచి చూపించి కోట్లు కట్టిస్తాడు. తర్వాత ఆ డబ్బుతో ఎస్కేప్. ఈ అంతరాష్ట్ర ఆర్థిక నేరస్తుడి ఆట రాజ్ న్యూస్ కథనంతో ఎలా ముగిస్తుంది? అంతరాష్ట్ర ఆర్థిక నేరగాడు మహబూబ్ సుభానీ గురించి పిన్ టు పిన్, డాట్ టు డాట్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. గుంటూరు నుంచి మొదలైన ఆర్థిక నేరగాడి ప్రస్థానం పొరుగు రాష్ట్రాలకు విస్తరించి చివరగా నెల్లూరు జిల్లా కావలిలో ముగిసింది. ప్రాంతం ఏదైనా అతని ప్లాన్ ఒకటే, అదే షేర్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో ఆకర్షించి తక్కువ టైంలో అత్యధిక లాభాలు అంటూ అమాయకులపై వల. సామాన్యుల అత్యాశే అతని పెట్టుబడి. వేల రూపాయలతో మొదలు పెడతాడు, కోట్ల రూపాయలు కట్టిస్తాడు. అనంతరం కొల్లగొట్టి ఎస్కేప్. తర్వాత మరో ప్రాంతంలో ఇదే ప్లాన్తో కొత్త ఆట. అంతర్రాష్ట్ర ఆర్థిక నేరస్తుడి గురించి కూపీలాగిన రాజ్ న్యూస్ తీగలాగితే డొంకంతా కదిలింది. పోలీసులకు విలువైన సమాచారం అందించడంతో ఆర్థిక నేరగాడికి ఎట్టకేలకు చెక్ పడింది. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ముసునూరు మర్రిచెట్టు గిరిజన కాలనీ మధ్యతరగతి దిగువ ప్రజలు నివసించే ప్రాంతం. కష్టపడి పనిచేసుకునే తత్వం, కల్లా కపటం ఎరగని మనస్తత్వం ఉన్న తులసీవనం లాంటి ఈ కుటుంబాల మధ్య 2021లో గంజాయి మొక్క మొలకెత్తి మహావృక్షంలా ఎదిగింది. మహబూబ్ సుభానీ కుటుంబం మర్రిచెట్టు గిరిజన కాలనీలో ఓ నివాసాన్ని అద్దెకి తీసుకుని జీవనం మొదలుపెట్టారు. మహబూబ్ సుభానీ దంపతులకు 2 కుమారులు, 1 కుమార్తె. ఓ కుమారుడు మొబైల్ ఫోన్ దుకాణంలో రోజువారీ వేతనంపై పనికి కుదురుకున్నాడు. ఇక పెద్ద కుమారుడు దివ్యాంగుడైన మహబూబ్ సుభానీకి ఆసరాగా ఉండేవాడు. ఎంసీఏ చదివిన ఉన్నత విద్యావంతుడు మహబూబ్ సుభానీ తొలుత ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తూ అల్ప సంపాదనపై ఆశపడి గుంటూరులో చిరు మోసాలకు పాల్పడేవాడు. ఆ తర్వాత మహారాష్ట్రలోని పూణే మహానగరం చేరుకొని షేర్ మార్కెట్ ట్రేడింగ్ పై అవగాహన పెంచుకున్నాడు. డబ్బులు చూడగానే దుర్బుద్ధి వెంటాడింది. పూణేలో తనదైన శైలిలో ఆర్థిక నేరాలకు పాల్పడి 3 కేసుల్లో ముద్దాయిగా మారాడు. అక్కడ్నుంచి ఎస్కేప్ అయ్యాడు. మహబూబ్ సుభానీ కావలిలో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి లాభాలు గడించడం ఎలా అనే ఇన్స్టిట్యూషన్ ను ప్రారంభించాడు. షేర్ మార్కెట్ పై సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యేలా తరగతులు నిర్వహించేవాడు. 3 నెలల కోర్సుకు 15,000 రూపాయల లెక్కన వసూలు చేసేవాడు. ఇంతవరకు అంతా పండంటి కాపురం సినిమానే. ఇన్స్టిట్యూట్ కు వచ్చే విద్యార్థులకు ట్రేడింగ్ నేర్చుకున్నారు సరే, పెట్టుబడులు పెట్టి లాభాలు సంపాదించాలి కదా అని ప్రశ్నిస్తూ కేవలం 10,000 రూపాయలు తెచ్చుకోండి, ఆదాయ రుచి చూపిస్తానంటూ టెస్ట్ డోస్ గా బిస్కెట్లు వేయడం మొదలుపెట్టాడు. 10,000కి 15 రోజుల్లో 2 నుంచి 3,000 రూపాయలు లాభాలు రుచి చూపించాడు. వేలల్లో పెడితే ఏమొస్తుంది, లక్షలతో రండి, కోట్లు సంపాదించుకొని లక్షణంగా బ్రతకండి, మీ తలరాతలు మారిపోతాయి అంటూ నూరిపోశాడు. ప్రధానంగా దళిత గిరిజన యువతకు కుటుంబ శ్రేయోభిలాషుల సలహాలు మొదలుపెట్టేశాడు. మహబూబ్ సుభానీ మత్తులో పడ్డ పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ తో పాటు సామాన్య యువతీ యువకులు ఏజెంట్లుగా అవతారం ఎత్తేశారు. పోలీసు రక్షణ కవచం మధ్యలో ట్రేడ్ మార్కెట్ బిజినెస్ 3 పువ్వులు 36 కాయలుగా ముందుకు సాగిపోతున్న సమయంలో స్పెషల్ స్కీములతో ఊపు పెంచాడు. ₹1,00,00,000 కడితే రోజువారీ డివిడెండ్ ఆఫర్ ప్రాంప్ట్ గా రిటర్నులు చూపించాడు. దీంతో మహబూబ్ సుభానీ వ్యాపారం కోట్లల్లోకి వెళ్లిపోయింది. ఇన్కమింగ్ కోట్లల్లో ఉంటే అవుట్ గోయింగ్ లక్షల్లోనే. సామాన్య ప్రజల నుంచి సుమారు 100 కోట్ల రూపాయలు ఇతని గల్లా పెట్టుకు చేరేసింది. కట్ చేస్తే ట్రేడ్ మార్కెట్లో పెట్టుబడులు, పెద్ద ఎత్తున లాభాల పంటపై రాజ్ న్యూస్ దృష్టి సారించింది. అనుమానాస్పద లావాదేవీలు కనిపించడంతో తీగ లాగితే డొంక కదిలింది. ట్రేడ్ మార్కెట్ ముసుగులో అంతరార్థ అసోసియేట్స్ ఫార్మ్స్ ఏర్పాటుతో జరుగుతున్న కుంభకోణాన్ని రాజ్ న్యూస్ పసిగట్టి తన పరిధి దాటి వెళుతున్నట్లు గుర్తించి పోలీసులకు ఒప్పందించింది. పోలీసులు మహబూబ్ సుభానీని అదుపులోకి తీసుకుని విచారించగా స్కామ్లో 2 కానిస్టేబుళ్ల ప్రమేయం బయటపడింది. దీంతో వారిని సస్పెండ్ చేసి అంతరార్థ అసోసియేట్ ఫోరం డైరెక్టర్లుగా ఉన్న 17 మంది బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేయడం చకచకా జరిగిపోయాయి. రాజ్ న్యూస్ కథనాలతో స్పందించిన తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తల్కు చెందిన బాధితులు మహబూబ్ సుభానీ కావలిలో ఉన్నాడని తెలుసుకుని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సహాయంతో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. మహబూబ్ సుభానీ కొంతకాలం మక్తల్లో ఉండి ఇదే తరహాలో 200 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినట్లు బయటపడింది.
మహబూబ్ సుభానీ 2014లో ఏపీలోని కాకినాడ చేరుకుని అక్కడ ఇదే తరహా స్కాములు చేసినట్లు బయటపడింది. అక్కడి చర్చ్ ఫాస్టర్లకు అధిక లాభాలు, షేర్ మార్కెట్ స్కీమ్లను మెదళ్లోకి చొప్పించాడు. విదేశాల్లో చదువుకుని వచ్చిన ఓ మహిళ సుభానీ మాటలు నమ్మి 80 లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. మీరు ఏం షేర్లు కొంటున్నారు అని ఆరా తీయగా పొంతనలేని సమాధానాలు ఇచ్చిన సుభానీపై అనుమానంతో కాకినాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అరెస్టు చెయ్యకముందే తప్పించుకుని కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్కు చేరుకున్నాడు. అక్కడ ఇదే తరహా మోసాలకు పాల్పడి 2018లో తెలంగాణ రాష్ట్రంలోని మక్తల్ చేరుకున్నాడు. మక్తల్ చేరిన మహబూబ్ సుభానీ తన 2 కుమారులను చెప్పుల దుకాణంలో పనులకు పెట్టాడు. సుభానీ మాత్రం షేర్ మార్కెట్ పేరుతో పాత గేమ్ స్టార్ట్ చేశాడు. 6 నెలల వ్యవధిలో ఏకంగా కొత్త చెప్పుల దుకాణాన్ని ప్రారంభించి అనతి కాలంలోనే గోల్డ్ షోరూంను ప్రారంభించారట. ఈ గోల్డ్ షోరూం ఓపెనింగ్ కు అప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా కూడా ఆహ్వానించారట. దీంతో మక్తల్ ప్రజల్లో సుభానీ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయిందట. సుమారు 200 కోట్ల రూపాయల వరకు షేర్ మార్కెట్ స్కీమ్ల పేరుతో వసూళ్లు చేసి 2021లో తిరిగి కావలిలోకి అడుగుపెట్టాడు. మహబూబ్ సుభానీ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేయడంతో మహబూబ్ సుభానీ కథ కంచికి చేరింది. ఇందులో ముఖ్యంగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చొరవ, పోలీసులు స్పందించిన తీరు సంచలనం సృష్టించింది. మహబూబ్ సుభానీ ల్యాప్టాప్తో పాటు హార్డ్ డిస్క్ వివరాలను రాబట్టిన పోలీసులకు ఇతని మనీ స్కీమ్ గుట్టు రట్టు చేశారు. దాదాపు 1660 అకౌంట్లుగాను 900 అకౌంట్లకు నగదు తిరిగి చెల్లించిన సుభానీ మరో 700 అకౌంట్లకు తిరిగి చెల్లించాల్సిన నగదు సుమారు 60 కోట్ల పైచిలుకు ఉందట. సుభానీ వద్ద కోట్ల రూపాయలు వెనకేసుకున్న అనేక మంది వద్ద నుంచి నగదు వెనక్కి తెప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారట. సులభంగా డబ్బు సంపాదించాలి అనే సామాన్యుల బలహీనతలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ఆర్థిక నేరస్తుడు మహబూబ్ సుభానీ కథ. రాజ్ న్యూస్ అందించిన కథనాలతో చెక్ పడింది. అనేక మంది సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు.